శ్రీ గురుభ్యో నమః. సరిగ్గా ఒక వారం రోజుల్లో హనుమాన్ జయంతి పర్వదినం రాబోతూ ఉన్నది. ఈ వారం రోజుల్లో మీకు ఒక 2-3 అద్భుతమైనటువంటి వీడియోలు పరాశర సంహిత మంత్రాల రూపంలో అందించబోతూ ఉన్నాను. అన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటి మంత్రాలు. ఒక హనుమత్ సూక్తం ఉంటుంది, విభీషణుడు చేసినటువంటి హనుమత్ సూక్తము. ద్వాంత్రింశన్భుజ హనుమత్ మంత్రము ఉంటుంది. ఆ యొక్క వృత్తాంతాలు, వాటి వెనక ఉన్నటువంటి కథలు విన్నంత మాత్రము చేతనే ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని మనకు పరాశర సంహిత చెబుతూ ఉన్నది. వాటిని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మీకు ఒక 2 శక్తివంతమైన శ్లోకాలను ఇస్తాను. ఇందులో పంచముఖ హనుమత్ స్తోత్రం శ్లోకం ఒకటి, అదేవిధంగా మానసిక వ్యాధులను తొలగించి శత్రు సంహారాలను చేసి సంపదలను ఇచ్చేటువంటి ఒక శ్లోకం ఒకటి. ఇవి చక్కగా మీకు తెలియజేస్తాను. వీటిని నిత్యము చేసుకోవచ్చు. కాస్త శుచిగా ఉండి స్నానం చేసి హనుమంతుని ముందు కానీ ఎక్కడైనా శుచిగా ఉన్న ప్రదేశంలో కూర్చొని చేసుకున్నట్లయితే అద్భుత ఫలితాలు వస్తాయి అని మరి పరాశర సంహిత చెబుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా చేసుకోండి. మున్ముందు వచ్చేటువంటి వీడియో శ్లోకాలు, మంత్రాలు అయితే మరింత శక్తివంతమైనవి, చాలా రహస్యమైనవి. వాటిని కూడా వినియోగించుకోండి. ముందుగా ఈరోజు ఈ 2 శ్లోకాలను చెబుతాను. మొట్టమొదటిది పంచముఖ హనుమత్ మంత్రము. పంచాస్యమచ్యుతమనేక విచిత్ర వీర్యం శంఖాదిచక్ర విధృతం కపిరాజవర్యం పీతాంబరాదిమకుటైరుపశోభితాంగం పింగాక్షమాద్యమనిషం మనసా స్మరామి అని ఇది ఒక శ్లోకము. దీని అర్థం ఏమిటంటే 5 ముఖములు కలవాడు, భ్రంశము నొందనివాడు, స్థిరముగా ఉండేవాడు, పలు రీతుల పరాక్రమము కలవాడు, శంఖము చక్రము వంటి ఆయుధములు ధరించినవాడు, కపిశ్రేష్ఠుడు, పీతాంబరము మకుటము మున్నగు వానితో ప్రకాశించు దేహము గలవాడు, సింహమధ్యముడు అయినటువంటి హనుమంతుని నేను మనసులో స్మరిస్తున్నాను అన్నాడు. దీనిని స్మరించినంత మాత్రమే చేత మానసిక బలం వస్తుంది అని పరాశర సంహిత చెబుతూ ఉన్నది. అదేవిధంగా మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రయం ధాపయమేచ్యుత. ఇది మంత్రం. పైన చెప్పింది ధ్యాన శ్లోకం, దాన్ని ఒకసారి చేయాలి. ఇదేమో మంత్రం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రయం ధాపయమేచ్యుత. ఒక కపిశ్రేష్ఠుడా, గొప్ప ఉత్సాహము కలవాడా, సకల శోకములు హరించువాడా, శత్రువులను సంహరించు, నన్ను రక్షించు, చ్యుతిరహిత అంటే శాశ్వతుడైన వాడా, పరబ్రహ్మ, సిరులను పొందించుము అంటున్నాడు. 3 అడుగుతున్నాం ఇందులో. నా శోకమును తీసివేయి, ఉత్సాహాన్ని ఇవ్వు, శత్రువులను సంహరించుము. శత్రువులు అంటే బయట శత్రువులు సంహరించు, బయట అంతర్గత శత్రువులు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే శత్రువులను సంహరించు, నన్ను రక్షిస్తూ ఉండు ఎల్లవేళలా కూడా. చ్యుతిరహిత, నువ్వు ఎల్లప్పుడూ తరగిపోని వాడివి. అలాగే సిరులను పొందించమంటే చ్యుతిరహితమైనటువంటి సిరులను, తరగిపోయినటువంటి సంపదలను నాకు కలిగించుమని అడుగుతున్నాడు. దీన్ని 108 సార్లు నిత్యము చేసినట్లయితే సకల సిద్ధులు కలుగుతాయని పరాశర సంహిత చెబుతుందండి. ఈ రీతిగా ధ్యానము చేసి ప్రతిదినము నియమకాల వాడై జపించువాడును అట్టివాడు సమస్తములకు కోర్కెలను పొందును. ఈ విషయమున సందేహము లేదని తదుపరి శ్లోకంలో చెబుతున్నాడు. తెలుగులో చెప్పాను. ఇతి ధ్యాత్వా జపేన్మంత్రం ప్రత్యహం నిహతః పుమాన్ సర్వాన్ కామాన్ అవాప్నోతి నాత్ర కార్య విచారణ. అతడిగా ఈ పని అవుతుంది, ఈ పని అవ్వదు అనేటువంటి బాధ అతడికి ఉండదట. అన్ని పనుల్లో ఈ తీరతాయట. అంత శక్తివంతమైనటువంటి మంత్రం ఇది. ఆ తర్వాత పంచముఖ హనుమత్ సంబంధమైనటువంటి మంత్రం ఇక్కడ చెప్పిన 632 మంత్రాలది, కానీ అది గురుపదేశంగా చేయాలి. కానీ ధ్యాన శ్లోకం ఉంది, దాన్ని ఎవరైనా చేయవచ్చు అని చెప్పడం జరిగింది. దాన్ని మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దీదీప్యమానం రుచా హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా కుంభాంశుషాద్రీన్ హలం ఖట్వాంగం ఫణిభూరుహం చ దదతం సర్వారిగర్వాపహం అని వానర, నరసింహ, గరుడ, వరాహ, అశ్వముఖములచే ఉండేవాడు. 5 ముఖములలో వానరముఖము, నరసింహముఖము, గరుడముఖము, వరాహ, అశ్వముఖములు కలిగిన వాడు. అనేకమైన అలంకారములతో ఒక్కొక్క ప్రతిముఖము కూడా 3 నేత్రాలు కలిగి ఉంటుంది. కలిగి ప్రకాశించేటువంటి దేహముతో చేతులలో
కత్తి డాలు, పుస్తకము అమృత భాండము, అంకుశము కొండ నాగలి, అంకుశము కొండ, నాగలి మంచపు కోడు, పాము, వృక్షములు ధరించినట్టు సమస్త శత్రుగర్వము అనొచ్చు హనుమంతుడిని నమస్కరిస్తున్నాను. భయం వేసినప్పుడు ఈ ధ్యానాన్ని చేస్తే భయం తొలగిపోతూ ఉంటుంది. వానర ముఖము ద్వారా మనకు సకల కార్య సిద్ధినిస్తాడు. నరసింహ ముఖము ద్వారా శత్రు సంహారాన్ని చేస్తాడు. గరుడ ముఖం ద్వారా విషాన్ని, మనసులో ఉన్న విషయాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి విషం లాంటి మనుషులను తొలగిస్తాడు. వరాహముఖం ద్వారా మనం ఉద్ధరిస్తాడు. అశ్వముఖం ద్వారా మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. అలాంటి స్వామి 5 ముఖాలలో కూడా. అదేవిధంగా అక్కడ ఆయుధాలు కూడా ఉన్నాయి. విశేషంగా కత్తి ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాడు. డాలు ద్వారా మనల్ని కాపాడుతాడు శత్రువుల నుంచి. అమృత భాండాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అంకుశం ద్వారా మనలో ఉన్నటువంటి పాశములను, బంధములను, అంటే ఈ సంసార బంధముల నుంచి కూడా తీసివేసేటువంటి శక్తి ఉంటుంది స్వామి. చేతిలో కొండ ఉంటుంది స్వామికి. ఎందుకు? బండలాంటి మన మనసును కరిగించి సున్నితమైనటువంటి మనసుగా భగవంతుని చేర్చడం కోసం. నాగలిని ధరించి ఉంటాడు. ఎందుకు? మనకు ఆహారాన్ని ఇవ్వడం కోసం. మంచపు కోడును ధరించి ఉన్నాడు, ఎందుకంటే దుష్టభూతాలను తరమడం కోసం. పామును ధరించి ఉన్నాడు, పాము లాంటి విషం మనకు చేరకుండా ఉండడం కోసం. అదేవిధంగా పాము అంటే కాలం కూడా మనకు ప్రతీకగా చెప్పవచ్చు. కాలాన్ని ఆయన చేతులు ధరించినాడు. వృక్షములు ధరించినాడు, ఎందుకంటే మనకు నీడనిస్తాడు. నేను ఎప్పుడు నీకు నీడగా ఉన్నాను, నీకు ధైర్యం ఉంది అని చెప్పడం కోసం. ఆ విధంగా అలాంటి స్వామిని ధ్యానించినంత మాత్రం చేత సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పైన చెప్పిన శ్లోకాన్ని, ఈ శ్లోకాన్ని రెండింటిని కూడా చేయండి. పైన చెప్పిన మర్కటేజ మహోత్సాహ శ్లోకం 108 సార్లు చేయాలి. మొదట చెప్పిన ధ్యాన శ్లోకాన్ని ఒకసారి చేసి మర్కటేజ మహోత్సాహ శ్లోకం 108 సార్లు జపం చేయాలి. ఇప్పుడు చెప్పిన ఇదేమో ధ్యాన శ్లోకం. ఇది కూడా ఒకసారి జపిస్తే, ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. కేవలం ధ్యాన మాత్రం పృథక్చోక్త్వ తత్సర్వం పూర్వమంత్రమత అంటూ ఉన్నాడు. ధ్యాన మాత్రము చేతనే మనకు సకల సిద్ధులు కలుగుతాయని ఇక్కడ ధ్యాన మాత్రం పృథక్చోక్త్వ అన్నాడు. ధ్యాన మాత్రం చేతనే మంత్రం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు, అందరూ కూడా చేసుకొని హనుమదనుగ్రహాన్ని పొందండి. వచ్చేటువంటి వీడియోలో మీకు అద్భుతమైనటువంటి ఆ వింశతీబుధ హనుమన్ మంత్రాన్ని, అసలు అది వింటే చాలండి కష్టాల నుంచి బయటపడతారని స్వయంగా బ్రహ్మగారు చెప్పినారు. సామాన్యమైనటువంటి మంత్రం కాదు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ హనుమదనుగ్రహంతో. శ్రీమాత్రి నమః. స్వస్తి. జై శ్రీరామ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్వస్తి. జై శ్రీరామ్.